గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 20-21 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలవు. ప్రస్తుతానికి లిమిటెడ్ సీట్స్ మాత్రమే కలవు. దయచేసి త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందర్ రామరెడ్డి గారు, LIC లిస్టింగ్ అయ్యి ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది. పోయిన సంవత్సరం అంటే 2022 మే 17న మార్కెట్లోకి వచ్చింది, లిస్టింగ్ అయింది. ఆల్మోస్ట్ భారీ అంచనాల మధ్య, భారీ ఊహాగానాల మధ్య LIC IPOకి రావడం జరిగింది. అండ్ ఆ రోజు ఆల్మోస్ట్ 949 వద్ద మార్కెట్లోకి వచ్చింది. దాని తర్వాత చూస్తే అక్కడి నుంచి ఫాల్ అనేది స్టార్ట్ అయింది. అండ్ వచ్చిన రోజే 8% డౌన్ అయింది. ఇక ఆ తర్వాత జర్నీ చూసినట్లయితే ఇంకా 600, 700, ప్రస్తుతానికి 567 దగ్గర ఉంది మనం ఈ వీడియో షూట్ చేస్తున్న ఈ టైంలో. సో ఏంటి అసలు ఎందుకు జరిగిందంటారు? ఎందుకంటే LIC అంటే ఆల్మోస్ట్ ఇండియాలో కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా పెద్ద పెద్ద గవర్నమెంట్ కంపెనీస్ కూడా LICలో ఇన్వెస్ట్ చేశాయి. సో ఎందుకంటారు LIC అందరి అంచనాలను అందుకోలేకపోయి ఒక ఫ్లాప్ అనేది జరిగిందంటారు LIC విషయంలో? రైట్. సో ఇప్పటికీ trendline.com వెబ్సైట్ ప్రకారం అవుట్ ఆఫ్ 15 రేటింగ్స్లో 12 బ్రోకరేజ్ హౌసెస్ మొత్తం కూడా బై రేటింగ్లో ఉందండి అది. అండ్ 3 బ్రోకరేజ్ హౌసెస్ హోల్డ్లో ఉన్నారు. ఒక్కరు కూడా సెల్ రేటింగ్ ఇవ్వటం లేదు. దట్ మీన్స్ ఏంటంటే ఫండమెంటల్గా అది హెల్తీగానే ఉన్నట్టు లెక్క. కాకపోతే మార్కెట్లో అది లిస్ట్ అండ్ టైం దగ్గర నుంచి బ్యాడ్ ఎన్విరాన్మెంట్ ఉండటం అండ్ అదాని హిడెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత అందులో LIC వాళ్ళ ఓటాలు ఎక్కువ ఉండటం వల్ల మళ్ళీ ఆ టైంలో వచ్చిన సెల్లింగ్ ప్రెజర్ కావచ్చు. అండ్ బడ్జెట్ అప్పుడు కొత్తగా వచ్చిన ట్యాక్స్ రిజంలో ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మొత్తం గవర్నమెంట్ కట్ చేయడం అయి ఉండొచ్చు. అండ్ డివిడెండ్ పెద్దగా డిక్లేర్ చేయట్లేదు ఇది ఇంతవరకు, ఆ రీజన్ అయి ఉండొచ్చు. లేకపోతే రిజల్ట్స్ నాట్ సో గ్రేట్, నార్మల్ రిజల్ట్స్ అంటే సర్ప్రైజ్ రిజల్ట్స్ ఏం లేవు దీనికి, నార్మల్ రిజల్ట్స్ డిక్లేర్ చేయటం. ఇలా ఏదైనా రీజన్స్ కావచ్చు. మొత్తానికైతే ఈ మార్కెట్ 40% డౌన్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంత పెద్ద కంపెనీ అంటే లిస్టింగ్ అయినప్పుడు ఇండియాలోనే టాప్ 5th బిగ్గెస్ట్ కంపెనీ ఇది. అండ్ ఇప్పుడు 13th బిగ్గెస్ట్ కంపెనీగా డ్రాప్ అయింది, 13th బిగ్గెస్ట్ కంపెనీగా. అండ్ అప్పట్లో మార్కెట్ క్యాపిటలేషన్ 6 లక్షల కోట్లుగా దీన్ని డిక్లేర్ చేశారండి. ఇప్పుడు 3.6 lakh crore, అంటే ఆల్మోస్ట్ 2.5 lakh crore ఆవిరైపోయినట్లు లెక్క అనమాట ఈ కంపెనీల వాల్యుయేషన్. ఆల్మోస్ట్ 2.4 లక్షల కోట్లు ఇన్వెస్టర్స్ అమౌంట్. అవును. సో పెద్ద పెద్ద IPOలు అన్నీ కూడా సూపర్ హిట్ అయినట్టు ఎక్కడ మనకి ఎవిడెన్స్ దొరకలేదండి. కాకపోతే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను అది 20-30% లిస్టింగ్ గైన్స్ వస్తాయేమోనని. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ కండిషన్ సపోర్ట్ చేయలేదు. అండ్ డే ఫస్ట్ నుంచి ఇంకా పడుతూనే ఉంది అది. ఓకే, ఎప్పుడైనా ఒక IPOకి వచ్చినప్పుడు ఫస్ట్ 3 daysలో కనుక లిస్టింగ్ ప్రైస్ బ్రేక్అవుట్ కాకపోతే వాటి నమ్మేసుకోవటమే బెటర్. ఇదే కదా ఏ స్టాక్ అయినా సరే. కోల్ ఇండియా ఇంతవరకు IPO లిస్టింగ్ ప్రైస్ దాటలేదు. కోల్ ఇండియా నవరత్న స్టేటస్ ఉన్నది, ఇండియాలో నెంబర్ 1 కోల్ మైనింగ్ కంపెనీ, 8% డివిడెండ్ డిక్లేర్ చేసే కంపెనీ. స్టిల్ ఇంతవరకు IPO లిస్టింగ్ ప్రైస్ దాటలేదు. అలాగే ONGC కూడా IPO లిస్టింగ్ ప్రైస్ దగ్గర కూడా రాలేదు. ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఎందుకు అనే బదులు ఎప్పుడైనా IPO లిస్ట్ అయినప్పుడు ఫస్ట్ 3 daysలో కనుక అది ఆ లిస్టింగ్ ప్రైస్ కనుక బ్రేక్అవుట్ కాకపోతే అలాంటి వాటికి దూరంగా ఉండడం బెటర్. ఓకే, సో ఇక్కడ ఈ కంపెనీ ఫండమెంటల్ వైజ్ ఓకేనండి. అండ్ ఇప్పుడైనా అది రికవర్ అవుద్దంటే కరెంట్ ప్రైస్ దగ్గర ఎక్కువ మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తున్నా. ఓకే, ఇన్సూరెన్స్ సెక్టర్ అంత హాట్ ఏం కాదండి, అంత బాగా పెద్దగా రన్ అవ్వట్లేదు లాస్ట్ 2-3 years చూసుకుంటే. మనం HDFC లైఫ్ మంచి క్వాలిటీ ఇన్సూరెన్స్ కంపెనీ, అది చూసుకున్న లాస్ట్ 3 years క్రితం నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినా నీకు వచ్చేది 5%, 2 years బ్యాక్ పెట్టినా దాంట్లో వచ్చేది 2%, 1 year బ్యాక్ పెట్టినా నీకు వచ్చి 3%, అంటే less than 5% వస్తుంది HDFC లైఫ్ క్వాలిటీ HDFC గ్రూప్ నుంచి వచ్చే కంపెనీలో కూడా. పోనీ ICICI ప్రుడెన్షియల్లో నువ్వు ఇన్వెస్ట్ చేసిన ఆ కంపెనీలో కూడా లాస్ట్ 6% ఎప్పుడు దాటలేదు లాస్ట్ 3 years నుంచి రిటర్న్స్లో. దట్ మీన్స్ అంటే ఇండియాలో బహుశా ఇన్సూరెన్స్ సెక్టర్స్ మీద అంత మోజు లేకపోయి ఉండొచ్చు మేము. అండ్ సెకండ్ వన్, ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ చేస్తేనే ఈ స్టాక్స్ మూవ్ అవుతాయండి. అంటే పర్టికులర్ ఇప్పుడు LIC ప్యాటర్న్ కనుక చూసుకుంటే లాస్ట్ 1 yearలో ఈ ఇన్సూరెన్స్ ఇది FIS తగ్గించుకుంటున్నారు వాటాని. ఆ ఉన్న తక్కువ ఫ్రీ ఫ్లోటింగ్ ఉంది, ఆ ఫ్రీ ఫ్లోటింగ్లో కూడా వాళ్ళు తగ్గించుకుంటున్నారు. FIS DIS తగ్గించుకుంటున్నారు, ఓన్లీ రిటైలర్సే పెంచుకుంటున్నారు. సో ఈ సెంటెన్స్ చూసినా కూడా
ఈ స్టాక్ ఇప్పుడల్లా మూవ్ అవ్వలేదు పెద్దగా భారీగా. కాకపోతే రీసెంట్గా ఆల్రెడీ ఒక 750కి ట్రై చేసింది కాబట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ 750కి ట్రై చేస్తుంది స్టాక్ ఖచ్చితంగా. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు యావరేజ్ చేసుకొని 750 వచ్చినప్పుడు బయటికి పోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ ఏదో ఒక కొత్త ట్రిగ్గర్ అవ్వాలి, కొత్తగా ఎవరైనా బైక్ రావాలంటే రిజల్ట్స్ అన్నా సర్ప్రైజ్ చేయాలి, లేదంటే డివిడెండ్స్ అన్నా హై ఎండ్ డిక్లరేషన్ బీన్ చేయాలి. ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్ వస్తే తప్ప ఆ స్టాక్ మళ్ళీ ఫర్దర్గా భారీగా మూవ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫ్రీ ఫ్లోటింగ్ తక్కువ ఉంది, అంత ఎఫ్ఐఎస్ డిఎస్ తగ్గించుకుంటున్నారు, వాటాలు ఇంకా పెంచుకోవట్లే, వాళ్ళు తగ్గించుకుంటున్నారు. సో వాళ్ళ యాక్టివిటీ ఉంటేనే అది ఎంతకంత ముందుకెళ్తుంది. ఒక రిటైలర్స్ ఒక్కళ్ళే పెంచుకుంటున్నారు లాస్ట్ కపుల్ ఆఫ్ దేని నుంచి. అంటే దెబ్బ మీద దెబ్బడుతూనే ఉంది. ఐపీఓ లిస్టింగ్ అప్పుడు గెయిన్స్ రాలేదు, అండ్ అదాని ఎపిసోడ్ అప్పుడు ఇండియా మొత్తం దాంతో ఎల్ఐసి వాళ్ళది మళ్ళీ డల్ అయింది. అప్పుడు యాక్చువల్గా 750 దాకా మూవ్ అయ్యి కూడా మళ్ళీ బ్యాక్ వచ్చింది ఆ ఎపిసోడ్ తోటి. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ లోనేమో ట్యాక్స్ ఇన్సూరెన్స్ అని తీసేస్తున్నారు, అది ఇన్సూరెన్స్ మీద పడింది. ఆ రీజన్స్ ఏదన్నా కావచ్చు, మొత్తానికి అయితే అండర్ పర్ఫార్మ్ లో ఉంది. ఆ బడ్జెట్ రోజే చాలా ట్యాక్స్ కంపెనీలు మొత్తం డల్ అయిపోయింది, 10% డల్ అయిపోయినాయి. అవును అలా ఉండే. మొత్తానికి ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇండియాలో గత 3 to 5 years నుంచి రిటర్న్స్ లిటరల్లీ లెస్ దెన్ 6% అండి. మీరు ఏది తీసుకున్నా సరే. ఒక ఎస్బీఐ లైఫ్ ఒక్కటే కొంచెం లిస్టింగ్ గంచి నిలబెట్టుకొని అది కొంచెం బాగుంది తప్ప మిగతాది హెచ్డిఎఫ్సి లైఫ్ కావచ్చు, లేదా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, అన్నీ కూడా బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కింద రన్ అవుతున్నాయి. ఓకే, అంటే సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే 2021లో ఉన్న ఐపీఓల వెల్లువ 2022లో ఎల్ఐసి ఇచ్చిన షాక్తో ఆల్మోస్ట్ చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి ఐపీఓగా రావడం. రైట్, ఇది బిగ్ కంపెనీ అండి, 6 lakh మార్కెట్ క్యాపిటల్, చాలా పెద్ద కంపెనీ కింద లెక్క. కొన్నిసార్లు మనకి అర్థం కాదు మార్కెట్, అందుకనే మన దగ్గర పోర్ట్ఫోలియోలో 10 స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఈజీగా 2 వాటర్ ఫ్లాప్ అవుతాయి. ఎందుకైతే మనం కూడా అనాలిసిస్ చేయలేము. ఎల్ఐసి అలాంటి కేటగిరీ అనమాట. ఒకటి ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టార్స్ మీద ఇన్వెస్టర్స్కి అంత మోజు లేకపోవడం అయి ఉండొచ్చు, లేదా లిస్టింగ్ దగ్గర నుంచి క్లూ జనరేట్ చేస్తూనే ఉంది నీకు, అండర్ పర్ఫార్మ్ క్లూ. అది మళ్ళీ లిస్టింగ్ ప్రైస్ దాటి తప్ప ఇవన్నీ ముందు పోరు. సార్ నాకు బాగా గుర్తుంది, ఎల్ఐసి ఐపీఓ మార్నింగ్ 9:15, 9:30కి లిస్టింగ్ అయితే 11 o'clockకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ అనౌన్స్ చేశారు సార్, గుర్తుందా? ఫస్ట్ వడ్డీ రేట్లు అప్పుడే, యాక్చువల్గా వడ్డీ రేట్ల సీజన్ స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి. సర్ప్రైజింగ్లీ ఫస్ట్ సడన్ గా కోవిడ్ తర్వాత ఆర్బీఐ బిగిన్ చేశారు వడ్డీ రేట్లు. అప్పటి నుంచి కంటిన్యూస్ 6 times వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. అవును, ఆ బ్యాడ్ న్యూస్ ఈ బ్యాడ్ న్యూస్ ఏదైతేనేమి ఎల్ఐసి ఆ రోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ 8%. అంటే ఒక సామెత ఉంది, ఆదిలోనే హంసపాదం అన్నారు, రైట్, అలా ఉండొచ్చు. మొత్తానికి ఏదైనా సరే 40% లోవర్ సైడ్ అండి. ఇన్వెస్టర్స్కి అయితే అది లాసే మిగిలించింది. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇంకో రౌండ్ యావరేజ్ చేసుకొని మేబీ 750 దగ్గర మనం బయటికి పోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఐపీఓ లిస్టింగ్ అవ్వకుండా అది ముందు పోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, కొన్ని ఐపీఓస్ నేను చెప్పాను కదా, కొన్ని ఐపీఓస్ అంత ఈజీగా మనీ మేక్ చాలా టఫ్ అది. అండ్ ఈ ఐపీఓ అలాంటిది అనమాట. అది ఎందుకు ఫ్లాప్ అయిందని అనాలిసిస్ చేసే బదులు మార్కెట్లో పార్టిసిపెంట్స్కి అది అంతగా అట్రాక్ట్ చేయలేకపోయింది. ఫ్యూచర్లో కనుక అది డివిడెండ్ కనుక భారీగా డిక్లేర్ చేసినా, లేకపోతే రిజల్ట్స్ ఏమైనా సర్ప్రైజ్ చేస్తే తప్ప, ఈ ఎఫ్ఐఎస్ డిఐఎస్ మళ్ళీ లోపలికి అడుగు పెడితే తప్ప స్టాక్ అంత ఈజీగా ముందుకు వెళ్ళదు. ఎందుకంటే క్వాలిటీ అనుకున్న హెచ్డిఎఫ్సి లైఫే ఆడ 3 years నుంచి 6% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ సెక్టర్ అంత ఇంట్రెస్ట్ లేదని క్లియర్గా మనకు అర్థం అవుతుంది. మనం బయట నుంచి అనుకోవటం వేరు, లోపల ఇన్వెస్టర్ యాక్టివిటీ వేరు. మొత్తానికైతే ప్రస్తుతానికైతే యాక్టివిటీ లేదు కాబట్టి కౌంటర్ ఇంకా కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా డల్గానే ఉంటుంది. సార్, ఒక విషయం స్పష్టంగా చెప్పండి సుందర్ రామరెడ్డి గారు, ఒక కంపెనీ ఐపీఓకి వచ్చిందంటే ఆ రోజే తొందరపడేసి ఆ రోజు ఎగబడేసి ఐపీఓలో కొనుక్కోవడం మంచిది అంటారా, లేదంటే ఒక 1-2 months తర్వాత సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసి సెకండరీ మార్కెట్లో కొనుక్కోవడం బెటర్ అంటారా? ఐపీఓకి కొత్త బిజినెస్ మోడల్ అయితే తప్ప ఐపీఓకి అప్లై చేయడం బెటర్ అండి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కొత్త వస్తుంటే నేను దూరంగా ఉండమని చెప్తాను. ఏదైనా యూనిక్నెస్ ఉండి, కొత్తది ఏదైనా యూనిక్నెస్ ఉండి ఆ టైప్ మార్కెట్లు లేవు అనుకుంటే తప్ప ఐపీఓకి దూరంగా ఉండటమే బెటర్. ఒకవేళ నువ్వు ఐపీఓ కంపెనీస్కి అప్లై చేస్తున్నా లిస్టింగ్ గెయిన్స్ వస్తే నమ్మకం లేదు అన్నిటికి కూడా. సో అందుకని ఆ వచ్చి కొన్ని హిట్ అయినా కొన్ని ఫట్ అయినా యావరేజ్ మీద అంత పెద్దగా ఏం రావు. కాకపోతే కొంతమంది వచ్చిన ఐపీఓని అప్లై చేయడం అదొక హ్యాబీలా పెట్టుకుంటారు. అది వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలా తీసుకుంటారు దాన్ని. అంటే బిల్ మీ డజంట్ వర్కౌట్ ప్రాపర్ వే, అది నీకు అంతగా వర్కౌట్ అవ్వదు. ఓన్లీ లిస్టింగ్ గెయిన్ కోసం అయితే వర్కౌట్ కాకపోవచ్చు, ఏదైనా యూనిక్ బిజినెస్ మోడల్ ఏదైనా ఉంటే తప్ప. అందులో ఒక ప్లాక్ తగిలినా సరే ఆ గెయిన్స్ 4-5 కూడా సరిపోతాయి నీకు.
అందుకని సేల్స్ బాగా పెరిగే వాటిలో సెకండరీ మార్కెట్లో బోల్డ్ డిస్కౌంట్లో దొరుకుతుంది ప్యానిక్ వచ్చినప్పుడల్లా. అలాంటి టైంలో పర్చేజ్ చేయడం బెటర్ అనమాట. ఓకే. బట్ ఈ పర్సనాలిటీ ఇది ఆ పర్సనాలిటీ అది చాలామంది కొత్త ఐపీఓ అయితేనే అప్లై చేస్తారు. ఇది కూడా అలానే అప్లై చేసి ఉండొచ్చు వాళ్ళు. బట్ ఎప్పుడైతే ఆ ఇనిషియల్గా పోయినా వాళ్ళకి 80% లాస్ అవుతారు, అంతకంటే ఎక్కువ లాస్ అవ్వరు కదా. ఇప్పటికీ అది బై రేటింగ్లో ఉంది. 13 అనలిస్టులు ఇప్పటికి కూడా బై రేటింగ్లో ఉంచారు దాన్ని. ఎవరు కూడా సెల్ రేటింగ్ ఇవ్వట్లా. అంటే ఫండమెంటల్గా ఇట్స్ ఓకే అని అర్థం. సో అదేవిధంగా చాలామంది ఆడియన్స్ మన వీడియోస్ కింద కామెంట్స్లో అడుగుతుంటారు, సార్ ఎల్ఐసి కొనిపెట్టుకున్నాను, ఎల్ఐసి ఐపీఓకి వచ్చినప్పుడు లాట్ కొనిపెట్టుకున్నాను, ఏంటి ఇవాళ పొజిషన్ ఏంటి, ఉంచుకోమంటారా అమ్మేయమంటారా అనేది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే స్టిల్ యూ కెన్ హోల్డ్ ఇట్, నో ఇష్యూ. స్టాక్ మార్కెట్లో ఒక 4-5 years స్టాక్స్ అండర్ పర్ఫార్మ్ చేయడం అనేది క్వైట్ మామూలు విషయం. అది అంత అబ్నార్మల్ బిహేవియర్ ఏం కాదు. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే మాత్రం ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అయితేనే ఎంటర్ అవ్వాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు బై చేసుకోవచ్చు, ఎందుకంటే బిజినెస్ ఫండమెంట్స్ ఏం మారలేదు. గుర్తుపెట్టుకోండి, అది స్టాక్ మార్కెట్ నుంచి ఇయర్లీ 45,000 crores ప్రాఫిట్ మేక్ చేసే కంపెనీ అది. అది స్టాక్ రేట్ పెరగలేదన్నంత మాత్రం నా కంపెనీని బ్యాడ్ అనలేవు. అది స్టార్టప్ కంపెనీ లాగా లాస్ మేక్ కంపెనీ కాదండి. ఒక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ 45,000 crores మనీ మేక్ చేస్తుంది స్టాక్ మార్కెట్ నుంచి అది. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ అట్టాగా ఆల్ టైమ్ హైకి వెళ్తుంది కాబట్టి ఇది పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్సే ఉంది. అంటే కోర్ బిజినెస్ ఎలాగో ఉంది, అండ్ ఇండియాలో గవర్నమెంట్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది. ఇన్సూరెన్స్ చాలా పెద్ద బిజినెస్. ఓకే, మనం ఎంత మాట్లాడుకున్నా ఎఫ్ఐఎస్ డిఎస్ ఇంట్రెస్ట్ వచ్చేంత వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి దాంట్లోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా స్టాక్ అక్కడే రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు 750 దాకా టచ్ అయింది. మళ్ళీ ఈ అటెంప్ట్లో కూడా అప్ టు అక్కడ దాకా టచ్ అవుతుంది. ఎట్లాగో ఇప్పుడు అది 40% డిస్కౌంట్లో ఉంది కాబట్టి ఈ రేట్ దగ్గర అయితే సేఫ్టీ ఉంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంది ఈ రేట్ దగ్గర ఎంటర్ అయ్యే వాళ్ళకి. అంటే ఆల్రెడీ కొనిపెట్టుకున్న వాళ్ళు లాస్లో అమ్మాల్సిన అవసరం కూడా లేదు. కపుల్ ఆఫ్ క్వార్టర్స్ మనం చూడొచ్చు. ఏదన్నా బిజినెస్లో ఫ్లాప్ అవుతుంది, ఏదైనా బ్యాడ్ న్యూస్ ఏదైనా లాంటివి ఉంటే తప్ప స్టాకు అండర్ పర్ఫార్మ్ చేస్తున్న ఒక రీజన్ తోటి అది బిజినెస్ మోడల్ మంచిది కాదని మనం అనలేము. ఓకే, రైట్. కాబట్టి ఉంచుకోవచ్చు. అండ్ కావాలంటే కొంచెం యావరేజ్ చేసుకుని 740 దగ్గర అయితే ఛాన్స్ వస్తుంది గ్యారెంటీ బయటపోవడానికి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే 750 దగ్గర బయటపోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందర్ రామరెడ్డి గారు.